హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న గ్రీన్ హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయింది. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఈ చెట్టు అయితే బీన్స్ చెట్టు అనమాట. చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కదా. పైకి మాత్రం అన్ని ఆకులే కనబడుతున్నాయి, ఏవి బీన్స్ అయితే కనిపించట్లేదు. కానీ ఒక్కసారి ఇట్లా ఆకులు మనం పైకి అన్నప్పుడు లోపల చూస్తే చాలా ఉన్నాయి కాయలు. అవైతే అన్నీ రెడీ అయిపోయాయి. వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ బీన్స్ చెట్టు వచ్చి నేను ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్లో పెంచడం. యాక్చువల్లీ ఇది పాద అనుకున్నాను కానీ చెట్టులాగే వచ్చిందనమాట. బీన్స్ కూడా చాలా ఫాస్ట్గానే వచ్చాయి. మన గార్డెన్లో ఫస్ట్ టైం ఏదైనా పండించి అవి క్రాప్ బాగా వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ బీన్స్ చెట్టు కూడా నాకు అంతే హ్యాపీగా అనిపించింది కాయలన్నీ చూసినప్పుడు. పైకి చూడడానికి ఏమీ లేవు కానీ లోపల మాత్రం చాలానే ఉన్నాయి. అవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బీన్స్ అయితే మాత్రం చాలా గ్రీన్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అవి హార్వెస్ట్ చేస్తున్నంతసేపు. మన గార్డెన్లో మొక్కలు పెంచేటప్పటికన్నా హార్వెస్టింగ్ టైంలో మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది ఆ హార్వెస్ట్ చూసుకొని. అంతే కదా, మనం కష్టపడి మనం రిజల్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ చూసినప్పుడే కదా మనకి సంతోషం వస్తుంది. అలాగే ఈ గార్డెన్లో కూడా మనకి మొక్కలు పెంచినప్పుడు కన్నా హార్వెస్టింగ్ టైం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. బీన్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాక ఇన్ని కాయలు అయితే వచ్చాయి. ఫస్ట్ టైం కదా మనం పెంచడం, దట్టు ఇన్ని కాయలు ఒకేసారి వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక్కటే చెట్టు కదా మనకి అప్పుడప్పుడు ఒక 2-3 అట్లా వస్తాయేమో అనుకున్నాను, కానీ అన్ని కాయలు చూసేసరికి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్సికమ్ అనమాట. యాక్చువల్లీ ఈ చెట్టు ఇంకా పెరుగుతూనే ఉంది కానీ అది వచ్చేసింది అనమాట క్యాప్సికము. సో యాక్చువల్లీ ఇది కోస్తేనే కానీ మనకి చెట్టు పెరగదనమాట. సో అందుకని దీన్ని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో దట్ ఆ చెట్టు ఇంకా పెరిగి మనకి ఈల్డ్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. సో అందుకని క్యాప్సికమ్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలకూర అనమాట. యాక్చువల్లీ ఆకుకూరలు చాలా కేర్ఫుల్గా మనం హార్వెస్ట్ టైం చూసుకుంటూ ఉండాలి. కొంచెం మిస్ అయినా కానీ వాటికి సీడింగ్స్ అయితే వచ్చేసి లేకపోతే ఎండకి ఎండిపోతూ ఉంటాయి. ఈ పాలకూర కూడా జస్ట్ సీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది, ఇంకా అందుకని కోసేస్తూ ఉన్నాను. పాలకూర కూడా చాలా బాగా వచ్చిందనమాట. అంటే ఇది పెద్ద ఆకు కాదు, బేబీ స్పినాచ్ అంటారు అనమాట. అదైతే వేసుకున్నాను నేను సీడింగ్. ఇది కూడా చాలా బాగా వచ్చింది క్రాప్. దాన్ని కూడా ఇవాళ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఆకుకూరలకైతే వాటరింగ్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మనకి హార్వెస్టింగ్ టైం వచ్చేటప్పుడు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. పాలకూర అయితే మనకి ఒకసారి మనం కట్ చేసుకున్నా కూడా మళ్ళీ మనకి సెకండ్ టైం అనేది లీవ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేను జస్ట్ కాడలు అవి కట్ చేసి ఆకులు అవి తెంపుకున్నాను. పాలకూర అయితే కూడా చాలా బాగా వచ్చింది ఈసారి. ఆకుకూరలు అయితే ఈసారి ఎక్కువ పెంచాలనుకున్నాను. సో ఇది పాలకూర కూడా మనకి హార్వెస్ట్ రెడీ అయింది. సో చాలా చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది కూడా అంతే. యాక్చువల్లీ మెంతికూర ఎక్కువ నాకు మైక్రో గ్రీన్స్గా ఉన్నప్పుడే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అప్పుడే కోసుకున్నా కూడా మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. అంటే మనకి 2 or 4 లీవ్స్ వస్తాయి కదా, అప్పుడు మనం కోసేసుకుంటే మనకి కట్ చేసి మనం కూరల్లో వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం పెరిగాకైతే మనకి మళ్ళీ మనం ఆకులన్నీ మనం తెంపుకోవడానికి మనకి టైం పడుతుంది కదా. యాక్చువల్లీ నాకు హార్వెస్ట్ చేయడానికి టైం దొరక్క ఈ మెంతికూర కూడా చాలా లేట్ అయిపోయింది. మెంతికూరను కూడా ఇవాళ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మెంతికూర కూడా మనం చాలా ఈజీగా వస్తుంది అనమాట. అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఫస్ట్ ఏది స్టార్ట్ చేయమంటారు అని అంటే మాత్రం మెంతికూరతో స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా వస్తుంది, మనం ఎఫర్ట్ ఏమీ పెట్టక్కర్లేదు. ఈజీగా వాటంతట అవే మనకి పెరుగుతుంటాయి. జస్ట్ వాటరింగ్ అది మనం చేసుకుంటే చాలా బాగా వస్తుంది మెంతికూర. నాకైతే ఎక్కువ మైక్రోగ్రీన్స్లో ఉన్నప్పుడే చాలా బాగా అనిపిస్తుంది అనమాట మెంతికూర. సో ఇవాళ మెంతికూర కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను.
సో ఈరోజు మన గార్డెన్లో మనకు వచ్చిన హార్వెస్ట్ అయితే బీన్స్, ఇంకా క్యాప్సికమ్, పాలకూర, ఇంకా మెంతకూర అనమాట. మన గార్డెన్లో ఫస్ట్ టైం బీన్స్ అయితే వచ్చింది. సో చాలా హ్యాపీ అనమాట. దట్టు ఈ ఆకుకూరలు కూడా మనం 2 ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాం. దానికి కూడా చాలా హ్యాపీ అనమాట. ఇదండి ఇవాళ మన గార్డెన్లో చిన్న గ్రీన్ హార్వెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.